వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కామెర్ల వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఇందులో 3 రకాల కామెర్లు ఉన్నాయి: ఉబ్బు కామెర్లు, తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు. అయితే ఈరోజు మనం చిట్కా వచ్చేసి పచ్చ కామెర్లు చెప్పుకోబోతున్నాం. పచ్చ కామెర్లు ముఖ్యంగా లివర్కి సోకేటటువంటి వ్యాధి. ఈ వ్యాధి చాలా ప్రాంతకమైన వ్యాధి అని చెప్పవచ్చును. ఇది ఎక్కువగా పెరిగిన కొద్దీ లివర్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి టోటల్గా మనిషి చనిపోయే పరిస్థితికి కూడా తీసుకొస్తుంది. అయితే లివర్ని తీసి లివర్ని మార్చేటువంటి ప్రస్తుతం అంత డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ వేరే లివర్ని యాడ్ చేసి కొంతవరకు మెరుగు చేయవచ్చు. కానీ ఇది లక్షల్లో కూడుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆపరేషన్గా చెప్పుకోవచ్చును. ఇది చాలా చిన్న పరిస్థితిలో ఉన్నప్పుడే ఈ చక్కని చిట్కాలు వాడడం ద్వారా మనము దీని నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చును. అయితే పచ్చకామలు సోకింది అని మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలి అని అంటే, చూడండి, మీకు దానికి చిన్న చిట్కా అని చెప్తాను మీకు. ఒక గ్లాసులో మనము ఉదయం పూట వచ్చేటటువంటి మూత్రాన్ని కనుక తీసి ఒక గ్లాసు తీసుకోండి. ఓకే, ఉదయం పూట వచ్చేటువంటి మూత్రాన్ని ఒక గ్లాసు తీసుకున్న తర్వాత ఈ గ్లాసులో కొద్దిగా బియ్యపు గింజలు వేయండి. అలా వేసిన తర్వాత కొద్దిసేపటికి ఏమైందంటే ఆ బియ్య గింజలు పసుపు రంగులోకి మారిపోతాయి. అలా మారినట్లయితే కనుక మీకు పచ్చకామెర్ల వ్యాధి సోకిందని అనుకోవచ్చు. దీని యొక్క ఇంకా లక్షణాలు ఏంటంటే జ్వరం రావడము, కళ్ళు పచ్చగా కావడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇలా ఉన్నప్పుడు మీరు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. లేట్ చేసినట్లయితే అది చాలా ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఇకపోతే మనం చిట్కాలకు వచ్చేద్దాం. చిట్కా ఏంటి అని అంటే తెల్లగల్జేరాకు. తెల్లగల్జేరాకు చాలా రకాల చర్మ సమస్యలకు, ఎన్నో రకాల మొటిమలకు, నల్ల మచ్చలకు అన్నిటికీ రకాలుగా పనిచేసిన ఇదివరకు కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఇది అద్భుతమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి ఒక మూలికగా కూడా చెప్పుకోవచ్చు. వీటిని కూరలలో కూడా, పచ్చళ్ళలో కూడా చేసి వాడుతూ ఉంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. తెల్లగల్జేరు ఉంటుంది, ఎర్రగల్జేరు ఉంటుంది. మనకు కావాల్సిన తెల్లగల్జేరు. దీని యొక్క కాండం వచ్చేసి పచ్చగా ఉంటుంది. సో మీరు చేయాల్సిన ఏంటంటే శుభ్రమైనటువంటి ఎలాంటి కీటకాలు వాలినటువంటి మంచి తెల్లగల్జేరు ఆకులను లేదంటే కాండము వేలుతో సహా తీసుకొని వచ్చినా పర్లేదు. వాటిని శుభ్రం చేసి కడిగి పక్కబెట్టి వాటిని దంచి మెత్తగా దంచి వాటి నుంచి కనీసం 30 మిల్లీలీటర్ల రసాన్ని అయినా తీయాలి మనం. ఓకే, అంత మోతాదులో తీసుకొచ్చుకోండి. తెల్లగల్జేరు ఆకు, వేర్లు, అలాగే కాండం అన్నీ కలిపి నూరినా పర్వాలేదు. ఓన్లీ ఆకులను తీసుకున్నా పర్వాలేదు. వీటిని నూరి మెత్తగా నూరి ఎలాంటి నీరు కలపకుండా నూరి రసం తీసి 30 మిల్లీలీటర్ల రసం తీయాలి. ఇలా తీసిన ఈ మిల్లీలీటర్ రసానికి మనము బటర్ మిల్క్ అంటే మజ్జిగను కలుపుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరికడుపున, రాత్రి పడుకునే ముందు 2 పూటలా కనుక ఈ మజ్జిగలో కలిపినటువంటి ఈ 30 లీటర్ల పసరుని కలిపి కనుక తాగినట్లయితే కేవలం 10 రోజుల్లోనే ఈ పచ్చకామెర్ల వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే దీనికి మనం కొంత పథ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. పథ్యం అంటే మజ్జిగతో అన్నం తినాలి. ఉప్పు, కారము ఇలాంటి మసాలాలు ఏవి తగలకూడదు. కావాలంటే పేలాలు లాంటివి తినవచ్చు. ఇవి తిన్నని రోజులు అంటే ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రం పూర్తిగా అన్ని రకాల తిండ్లు కానివ్వండి, అన్నం కానివ్వండి, చపాతీ, పూరి ఏది కానీ తినద్దు. కేవలము మజ్జిగ, అన్నం, నీరు ఇవి మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తేనే మీకు లివర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి వచ్చేసి మీకు పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది. లేదు అంటే ఇందులో మీరు ఆల్కహాల్ కానీ, చికెన్, నాన్ వెజ్ కనుక కొంచెం తాగినా సరే విపరీతమైన ఇన్ఫెక్షన్ అయిపోయి మీరు అప్పుడు ఒక 4-5 రోజులనే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన వాళ్ళు మాత్రం నాన్ వెజ్కి, చేపలకు, మందుకు ఇలాంటి వాటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి, వేపుళ్లకు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.